హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్తో నేను ముందుకు వచ్చేసానండి. పావు బాజీ ప్రిపరేషన్ కంటూ వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టేసుకొని నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆయిల్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. బటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అంటూ వేసుకుందామండి. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. 1 by 1 వెజిటేబుల్స్ అంటూ వేస్తుంటాను. మీరు చూస్తుంటాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆనియన్స్ తర్వాత నేను చిల్లీస్ అనేది యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇప్పుడు మనం గాజర్ అనేది వేద్దామండి. నేనైతే గాజర్ వాడాను, మీ దగ్గర క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత అందులో మనం కొద్దిగా చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అనేది కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అలా కలిపేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది మనం వేసేసుకుందామండి. ఒకసారి అలా కలిపేసుకుందాము. చాప్ చేసుకునే టమాటోస్ అంటూ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు, టమాటోస్ అనేది నేను యాడ్ చేశానండి. చూస్తున్నారు కదండి, ఒకసారి అలా కలిపేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మూత అనేది పెట్టేసుకుందామండి. 2 minutes తర్వాత చూద్దాము. టమాటోస్ అంటే మగ్గిపోయాయండి. నేను అందులో పసుపు అండ్ టేస్ట్కి సరిపడ కారం అనేది వేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, కారం అనేది వేసాను. మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒకసారి అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, అలా మంచి మెత్తగా టమాటోస్ అంటూ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం అందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి కొద్దిగా. ఓకే అండి, అలా వాటర్ వేసేసి కొద్దిసేపు అలా కలిపేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసిన పొటాటో గ్రీన్ పీస్ అనేది యాడ్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, పొటాటో గ్రీన్ పీస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి స్మాషర్ అనేది మన ఇంట్లో ఉంటుంది కదండి. దీంతో మనం అలా ప్రెస్ చేసేసుకు మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. అలా మెదిపేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకటే కలిసిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాంటి స్మాషర్ లేని వాళ్ళు ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు రుబ్బేది, దాంతో కూడా చేసుకోవచ్చు అని చూస్తున్నాం కదా. ఒకసారి అలా చేసేసుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. దానికి బిఫోర్ అందులో మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకుందామండి. క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ మనం వెజిటేబుల్స్లో వేసుకున్నాం కదండి, బాజీలో కూడా కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, ఒకసారి అలా కలిపేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు పావ్ బాజీ మసాలా అండ్ బటర్. పావ్ బాజీ మసాలా అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. మనం పావ్ బాజీ మసాలా ఇందులో వేసేసుకోవాలి. పావ్ బాజీ మసాలానే వేసుకోవాలండి. అప్పుడే పావ్ బాజీ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది పావ్ బాజీ మసాలా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను బటర్ వేసేసుకున్నాను, పావ్ బాజీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి బిఫోరే. చూస్తున్నారు కదండి, ఇందులో కొద్దిగా మనం వాటర్ అనేది వేసేసుకుందాం. మరి థిక్గా కాకుండా కొద్దిగా గ్రేవీ టైప్ లాగా చేసుకోవాలండి. బాజీ అంటే గ్రేవీ అండి, కూర అనేది అర్థము. బాజీ అంటే చూస్తున్నారు కదండి, వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉడికే వరకు కొద్దిగా ఒక 2 minutes ఉడకబెడదామండి. మొత్తం అంతా మసాలా అంటూ దగ్గరకు వచ్చేస్తుంది, వెజిటేబుల్స్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత అందులో మనం కొద్దిగా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కొద్దిగా దగ్గర పడిపోయిందండి కర్రీ అనేది. ఇప్పుడు మనం కొద్దిగా అందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేద్దామండి. దాని తర్వాత కొత్తిమీర అనేది కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
నేను ఇప్పుడు లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను జ్యూస్. మీరు సాల్ట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మీరు నిమ్మకాయ రసం అనేది అందులో కొద్దిగా వేసేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా నిమ్మకాయ రసం స్క్వీజ్ చేసిన తర్వాత అందులో మనం కొరియాండర్ వేసేసుకుంటున్నాం, కొత్తిమీర, అంతే అండి. ఈ బాజీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పావ్ అనేది చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, గ్రేవీ అనేది ఇలా ఉండాలండి, మరీ థిక్గా ఉండదు, మరీ లూజ్గా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఆయిల్ బటర్ రెండు వేసానండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు బటర్ అనేది వేస్తాను. బాజీ అనేది ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పావ్ అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, దీన్ని పావ్ అంటారండి, బ్రెడ్. ఇది మనం ఫ్రై చేసేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. పక్కకి ఉండి చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా టైం టేకన్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి. అలా సిమ్లో పెట్టేసుకొని ఇలా రెడ్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. 2 సైడ్స్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, పావ్ అనేది ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. బాజీ అనేది నేను బౌల్లో వేస్తున్నానండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి. అన్ని కటింగ్స్ అండ్ బాయిల్ చేసి పెట్టుకుంటే మనకు ఈ సబ్జీ అనేది తొందరగా చేసుకోవచ్చు. బాజీ అనేది చూస్తున్నారు కదండి, మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా తప్పక బాగా వస్తుంది. అండ్ ఈ బాజీ లోపలికి మనం కొద్దిగా బటర్ అనేది వేసుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పావ్ బాజీ. దీనికి కాంబినేషన్గా లెమన్, ఆనియన్స్ అలా వేసుకుని తింటారండి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే, లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఇలాంటి మంచి రెసిపీస్ చేసి పెడితే కూడా వాళ్ళు హ్యాపీగా తింటారండి. చూస్తున్నారు కదా, మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుందండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ టేస్టీ పావ్ బాజీ అనేది రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేయండి, మీరు టేస్ట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం వేస్ట్ చేయకండి, అవసరంతో ఉన్న వరకు పెట్టండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.